రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహిస్తుంది. సో లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుంది. దానికి సంబంధించి అనేక గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. లబ్ధిదారుల పేరు రాలేదని వచ్చినాయని చెప్పేసి అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. మనం ఇప్పుడున్న ప్రాంతం వచ్చేసి మల్లన్న సాగర్ ముంపు గ్రామం బ్రాహ్మణ బంజర్పల్లి. సో ఈ ముంపు గ్రామాలకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. ఏంటంటే వీళ్ళకు ఉపాధి హామీ పథకాలు ఏదైతే ఉన్నాయో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఏదైతే కాంగ్రెస్ సర్కార్ పెట్టిందో ఆత్మీయ భరోసాకు ఎలిజిబుల్ ఉంటామా లేదా, మిగతా పథకాలు మాకు వస్తాయా లేదా, ఇట్లా అనేక అనుమానాలు ఉన్నాయి వీళ్ళందరికీ. సో మొదటి ప్రాధాన్యతగా యుద్ధ ప్రాతిపదికన ముంపు గ్రామాలకి అన్ని పథకాలలో కూడా వీళ్ళకు ప్రాధాన్యత కల్పించాలి. వీళ్ళందరూ కూడా ఆ లబ్ధిదారుల లిస్టులో వీళ్ళందరూ చేర్చాలని చెప్పేసి అయితే వీళ్ళందరూ ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. సో ఇది తౌట మండల్ బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామం. ఇప్పుడు ప్రస్తుతానికి గజ్వేల్ పునరావాస ఈ ప్రాంతం ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాంతంలో నివసిస్తున్నారు. సో వీళ్ళు అడ్రస్లేమో ఆధార్ కార్డులో మేము ఉంటాయి. ఇంకేమన్నా హౌస్ నెంబర్ రాయాలంటే మేము ప్లాట్ నెంబర్ రాయాలి. మేము తౌట మండలం ఉన్నామా, గజ్వేల్ మండలం ఉన్నామా, మేము గ్రామ పంచాయతీ ఉన్నామా, మున్సిపల్ ఉన్నామా, ఇట్లా ఎటు తేల్చుకోవాలని గందరగోళమైన పరిస్థితుల్లో సందిగ్ధంలో అయితే ఇక్కడ ముంపు గ్రామాల ప్రజలైతే నివసిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇవాళ బ్రాహ్మణ బంజేరుపల్లిలో గ్రామ సభ అయితే నిర్వహించారు. ఇది ఎట్లా కొనసాగింది, వీళ్ళు ప్రత్యేకమైన డిమాండ్లు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ గ్రామస్తులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, గ్రామ సభ ఎట్లా జరిగింది, ఏ విషయాల అంశాలు చర్చలు? ఇది బ్రాహ్మణ బంజేరుపల్లి ముంపు గ్రామం R&R కాలనీ. ఇక్కడ గ్రామ సభ జరిగింది. గ్రామ సభలో మా ప్రజలు కూడా చాలా ఎటువంటి అలజడి లేకుండా మరి ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుందామని ప్రజలందరూ వచ్చారు. మరి ఇక్కడ మాకు జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకా మండలం తోటనే ఉంది. ఇక్కడ మాకు ఎటువంటి ఆధారాలు లేవు. ఎటువంటి మండలం కానీ ఇంకోటి కానీ మాకు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అనే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఎటువంటి వ్యవహారాలు లేవు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మా బ్రాహ్మణ బంజేరుపల్లె ప్రజలందరికీ వీళ్ళ R&R కాలనీలో ఉన్నటువంటి ముంపు గ్రామం వాళ్ళకు స్పెషల్గా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి స్పెషల్ ఏముంటాయో అవన్నీ ఇక్కడ వీళ్ళకి వర్తించే వాళ్ళు. వీళ్ళు ఇక్కడ ఉపాధి కోల్పోయినాం, ప్రతి సర్వస్వం కోల్పోయి ఇక్కడికి వచ్చాం. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి దృష్టిలోకి పోవాలి, దృష్టిలో తీసుకోవాలి. మీరు ఇంతకుముందు మీరు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేశారు. మా విషయాలన్నీ మీకు అవగాహన ఉంది. మరి అటువంటి ఈ విషయాలన్నీ అవగాహన ఉన్నటువంటి మీరు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా ప్రజలను కాపాడుకోవాలి. మేము ఎప్పుడూ ఈ ప్రభుత్వం వెంబడే, అప్పుడు కూడా ప్రభుత్వం వెంబడే ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రభుత్వం వెంబడే ఉంటున్నాం. ఎందుకంటే అప్పుడు ఆ ప్రభుత్వం మాకు ఇవ్విస్తాము అవ్విస్తామని చెప్పి మభ్యపెట్టి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు అన్నమో రామచంద్ర అని ఎవ్వరికి ఏం ఉపాధి లేకుండా అందరూ వచ్చినటువంటి డబ్బులు అన్నీ ఖర్చు అయిపోయి పూర్తిగా ఇప్పుడు ఎలా ఉందంటే ఎవడో ఒక రూపాయి పెడతాడో ఎవడో ఒక రూపాయి ఇస్తాడో వెళ్ళి తీసుకుందామనే ఆలోచనలో ఉంది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వమే ఏదైనా మీరు అనుకుంటే ఏదైనా ఆదుకోవాల్సడానికి విషయం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఆదుకుంటుందని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలనా ప్రభుత్వం అని చెప్తున్నారు. పరిపాలనా ప్రభుత్వంలో మరి ప్రజలకు ఉండేటువంటి ప్రతి కష్టాన్ని మీరు తీర్చాలి. ఆ కష్టంలో మేము మొదటి వాళ్ళం. ఎందుకంటే మేము అక్కడ ఉన్నటువంటి ఉపాధి కోల్పోయి ఇక్కడ ఎటువంటి ఉపాధి లేకుండా బతుకుతున్నాం. మీకు ఈ యొక్క 6 గ్యారెంటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రతి ప్రజకు అది అమలు అవుతుంది. మరి మీరందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మాది మొదటి నుంచి మా గ్రామం ఏంటంటే ఎటువంటి అలజడి లేకుండా, ఏ అధికారుల మీద ఎటువంటి లొల్లి చేయకుండా, ప్రభుత్వాన్ని నిందించకుండా మా అంతలో మేము బతికే వాళ్ళం. కాబట్టి ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని ఏ విధంగా నిందించడం లేదు. ప్రభుత్వం మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం మాకు ఈ యొక్క విషయాల్లో అన్ని అండగా ఉండి అవన్నీ మీరు మాకు ఫుల్ఫిల్ చేస్తారని మేము ఈ గ్రామ ప్రజల ద్వారా, నేను ఈ యొక్క బ్రాహ్మణ బంజేరుపల్లి పంతుల్ని ఈ ప్రజల ద్వారా మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి వారు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మాకు ఈ సమస్యలన్నీ తీరుస్తారని మేము విశ్వసిస్తున్నాం. మాజీ సర్పంచ్ బ్రాహ్మణ బంజేరుపల్లె మాజీ సర్పంచ్ని యాటెల్ రాములు అని నేను ఇయ్యాలనే కాదు, నందిలే సాబుతోని ముత్యంరెడ్డితోని చాలా ఇది చేసిన. నందిలే సాబు కూడా అప్పుడు టీడీపీలో ఇయ్యకుంటే నందిలే సాబు దగ్గరికి పోతే మమ్మల్ని కాదనకుండా బాయిలు కానీ బోర్లు కానీ ఏది కానీ మాకు ఇండ్లు కానీ శాంక్షన్ చేసి అప్పుడే సంగారెడ్డి ఈడితోని మాట్లాడి అప్పుడే ఫోన్లో మాట్లాడి అప్పుడే శాంక్షన్ చేపించి
ఇచ్చిండు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీ సమస్య ఏంది? ముంపు గ్రామాలకి ఇప్పుడు ముప్పు గ్రామాలకు ఊరు పోయి మాకు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం కావాలి? ఊరు పోయి ముందటనేమో అన్ని చెప్పారు, అన్ని ఇస్తామని. ఇప్పుడు ఊరు వచ్చి చేరినాక ఏం లేదు, ఎవ్వరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేదు, ఏం లేదు. ఆడ ఇండ్లు ఎట్లున్నాయి, ముంగిళ్ళు ఎట్లున్నాయి, మాకు నీళ్ళు ఎట్లున్నాయి, నిప్పులు ఎట్లున్నాయి, వీళ్ళు ఎట్లా బతుకురు అనేది ఒక్క అవగాహనతోని ఒక్క లీడర్ వచ్చి మమ్మల్ని అట్కాంచిన వాళ్ళు లేరు. అప్పుడు నంద్యాల సాబ్ ఉండంగా, ముత్యంరెడ్డి ఉండంగా వచ్చి మమ్మల్ని పిలిచి మాట్లాడిచ్చు ఏమైంది, ఎట్లా అయింది అని. ఇవాళ ఏ నాయకుడు ఈ అంకాలు వస్తలేడు, ఊరు మునిగిపోయి వచ్చిన మీడికి. అప్పటి ఇన్ని ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. వాళ్ళ దగ్గర అండదండగా ఉన్న వీళ్ళతోని మంచిగా ఉన్నా. మీ పేరు? నిమ్మరాజు బాబు. నిమ్మరాజు బాబు, ఇప్పుడు మీకు స్థానికంగా గజ్వేల్లో ఉన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అంటే గతంలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేనే. ఆయన దగ్గరికి ఎప్పుడైనా పోయే ప్రయత్నం చేసిరా? మీ సమస్యల గురించి ఆయన దొరుకుతాడా? మాకెప్పుడు దొరకలే. ఇవాళ గజ్వేల్లో కూడా ఉన్నాడా లేదా, ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడా, చనిపోయినా అని కూడా తెలియదు. గంత పెద్ద మాట అంటే లేసా ఉంటేనేమో వద్దురు, ఈ వరకు లేదు. ఏడున్నాడు ఒక్కసారి కూడా రాలేదు. ఈ వరకు కేసీఆర్ ఒక్కసారి. గతంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉండే కాబట్టి రాలే, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా రాలేదు. ఎమ్మెల్యే అయినాక కూడా రాలేదు. ముఖం లేదు, ముఖం ఉంటేనేమో వచ్చేది. మల్లన్న సాగర్ లో ముఖం ఎవరికి ముఖం లేదు. ఇప్పటికీ కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, ఏ పనులు కావట్లేదు. హామీలు ఇస్తారు, ప్యాకేజ్ లేదంటారు, ఇస్తాం బడ్జెట్ లేదంటారు. ఏమన్నా అంటే 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇవరకు కూడా పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇవరకు కూడా నేను పొన్నం గారికి కూడా కలిసిన, ఇలా కలితే మీకు ఇస్తాం అది ఇదా హామీ ఇస్తారు. బడ్జెట్ లేదు, ఏమన్నా అంటే బడ్జెట్ లేదు అంటారు. ఎప్పుడు వస్తుందో బడ్జెట్ అని కూడా తెలియదు. ఈ పథకాలు పెడతారు, ఇవి పెడతారు, కానీ పథకాలు పెట్టి మమ్మల్ని ఆగం చేసుడే ఉన్నది. ఇప్పటికీ కూడా మా ఊరు ఎక్కడో ఉన్నది. ఇప్పుడు మేము ఇక్కడున్నాం, ఏ నంబర్ ఇవ్వాలో తెలియదు. తొగడ మండలం అని వచ్చింది. ఇప్పుడు మేము ఆధార్ కార్డులు ఏం చేంజ్ చేసుకోవాలి? మా జాగా భూమి ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లాట్ ఇచ్చింది, అక్కడ అడ్రస్ పెడితే ఎట్లా ఉంటుంది? మా ఆధార్ కార్డులో పిల్లల అడ్రస్ కూడా ఊర్లోనే ఉన్నది. అది మీరే న్యాయం చెప్పాలి, మీరు దృష్టికి తీసుకెళ్ళాలి. బంజారపల్లి నిమ్మరాజు వెళ్ళాను నేను. చెప్పు, ఏంది నీ బాధ? మా బాధ ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇంకా పిల్లలకు మాకు ప్యాకేజ్ ఇచ్చారు, కానీ 5,04,000 ఇండ్లు కట్టుకుంటాను కానీ ఇస్తే అవి ఇప్పటిదాకా ఇవ్వలేదు. మొన్నటిదాకా సర్పంచ్ ఇస్తారు అన్నాడు. సర్పంచ్ని కూడా అడిగితే ఇప్పుడు నా దగ్గర పవర్ లేదు, నేను ఏం చేయలేను అంటాడు. మరి ఎవరిని అడగాలి, ఏం చేయాలి? మొన్న పోయొస్తే బడ్జెట్ లేదు అన్న ముచ్చట మాట్లాడుతాడు. మరి ఎప్పుడు బడ్జెట్ వస్తుంది, ఎప్పుడు ఇస్తాడు? మరి మేము పోయినాక ఇట్లా ఇస్తాడా? మరి కేసీఆర్ ఉన్నాడా లేడా మాకు తెలియదు. కేసీఆర్ టీఆర్ కల్లా మరి కేసీఆర్ గజ్వెల్లిదే ఉన్నది కదా, ఆయన వచ్చి కలవచ్చు కదా. ఎప్పటికీ ఏం సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి, వీళ్ళు ఏం బాధ ఉందని చూసుకోవచ్చు కదా. ఒక్కనాడు ఒక్క న్యాయం వచ్చి మా దగ్గర మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. మీరు ఎట్లూరు, మీకు వచ్చినాయా రాలేదని అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చి ఏడాది అవుతుంది, మరి వీళ్ళని కొత్త సర్కార్ కూడా పోయినాం. పోతే మొన్న మా ఇద్దరు కొడుకులు పోయిర్రు. పోతే బడ్జెట్ లేదు, పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోయిర్రు. పోతే బాబు మీది లిస్ట్ మీదనే ఉంది, ఇన్ని రోజులకు ఈ లిస్ట్ అనేది దాచిపెట్టిర్రట. అన్నో లిస్ట్ దాచిపెట్టిర్రట. లిస్టు అప్పుడే మీ ఊర్లు ఇచ్చినప్పుడే ఇస్తాము, కానీ ఈ లిస్ట్ అన్న దాచిపెట్టిర్రు, లిస్ట్ లేదు, లేకుంటే అప్పుడే వచ్చు మీకు పైసలు అని చెప్పిండు. మరి ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు, ఎవరు దాచిపెట్టిర్రో లిస్ట్ ఏందో తెలియదు మనకి. ఇక అంతవరకు అయితే నిజం ముచ్చటిది.